నిడిగుంట అరుణపై అనుచిత వ్యాఖ్యలు తగదు. మాల మహానాడు నాయకులు నిడిగుంట అరుణ అనే మహిళ గంజాయి ఇతర సెటిల్మెంట్లు చేస్తుందని, ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆరోపణలు కల్పించడం సరికాదని మాల మహానాడు నెల్లూరు జిల్లా కార్యదర్శి కొప్పాల సోమగిరీష్ అన్నారు. అరుణపై వస్తున్న ఆరోపణలు ఆయన ఖండిస్తూ నెల్లూరు జిల్లాలోని కొండైపాలెం గేటు దగ్గర ఉన్న అంబేద్కర్ భవనం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కులానికి చెందిన అరుణను పేటేటి రామారావు, కల్లూరు మురళీరెడ్డి మరికొంతమంది కలిసి ఎస్సీ మహిళను కూడా చూడకుండా లేనిపోని అభాండాలు వేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా ఈమెపై రౌడీ షీట్లు ఉన్నాయని, కేసులు ఉన్నాయని చెబుతున్నారు. ఈమె భర్త చనిపోయి 12 సంవత్సరాలవుతున్నా తమ భర్త గంజాయి వ్యాపారస్తులని, ఎర్రచందనం దొంగతనాల్లో ఈయనతో పాటు ఈయనకు సంబంధం ఉందని చెప్పడం సరికాదన్నారు. వారికి ఆధారాలుంటే వాటిని బహిర్గతం చేయాలని కోరారు. ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు కొప్పాల సోమగిరీష్. నేను మాల మహానాడు నెల్లూరు నగర కార్యదర్శిని. ఈరోజు ఈ విధంగా అంబేద్కర్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే, గత కొన్ని రోజులుగా మురళీరెడ్డి, రాజారాం అనే ఇద్దరు కోవూరు నివసిస్తున్న ఇద్దరు వ్యక్తులు మా యొక్క ఎస్సీ మహిళ మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. గత కొన్ని రోజులుగా ఏమైనటువంటి వ్యాఖ్యలు అంటే, ఆమె ఎస్సీ మహిళ కాదు అని, నిడుగుంట అరుణ అనే వ్యక్తి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఆమె ఎస్సీ మహిళ కాదు అని, మరియు ఆమె ఎర్రచందనం, గంజాయి లాంటి స్మగ్లింగ్ చేస్తుందని, వాళ్ళ భర్త కలిపి చేస్తుందని చెప్పి ఈ విధంగా అనుచితమైన వ్యాఖ్యలు ఆమె మీద జరగడం జరుగుతుంది. నేనేమన్నానంటే, ఆమె అంటే నిడుగుంట అరుణ అనేటువంటి మరియు మురళి అనే వ్యక్తులు ఇలాంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు, మా యొక్క మహిళ మీద ఈ విధమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు అది కరెక్ట్ కాకపోయినా కానీ ఇది తప్పు ఆమె చేస్తున్న తప్పు చేస్తుందని చెప్పి అదే విధంగా చెప్పడం మేము ఉపేక్షించేది లేదు. మా యొక్క పెద్దలతో కానీ, మాల మహానాడు వాళ్ళ పెద్దలతో కానీ అందరితో కానీ మేము కూర్చొని మాట్లాడి ఈ విధమైన మా మీద ఆరోపణలు జరుగుతున్నాయి కాబట్టి మేము ముందుకు వెళ్ళి ఇంకొంచెం దీని యొక్క నిరసన జరుగుతుంది. రేపు ఒక వారం లోపల కానీ మేము చూసుకొని ఏడాదాకా వచ్చినాం. త్వరలో అంబేద్కర్ విగ్రహం కాడ ధర్నా జరుగుతుంది. ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎవరి మీద సరే మేమైతే ఉపేక్షించేది లేదు. ఇంకా రాబోయే కాలంలో కానీ ఇంకెప్పుడైనా కానీ మా వాళ్ళ మీద కానీ వెత్తి చూపించాలంటే వరకు మీరే తస్మాత్ జాగ్రత్త. ఒకవేళ నిజారోపణంగా నిజంగా అయితే మీరు నిరూపించండి, ఆమె ఇలా తప్పు చేస్తున్నట్టు నిరూపించండి. ఇట్లా ఏం నిరూపించకుండా ఏమి లేకుండా మా వాళ్ళ మీద చేయడం కరెక్ట్ కాదని మేమైతే ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్.